నమస్తే. ఈరోజు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 5K కావచ్చు 10K రన్ కార్యక్రమం అయితే నిర్వహించారు. సో సేవా డేస్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. సో ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైల్స్ ఆఫ్ హోప్స్ అంటూ సే నో టు డ్రగ్స్ సేవ్ లైఫ్స్ అంటూ ఒక మంచి కార్యక్రమం అయితే నిర్వహించారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించారు, సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి మీ టీటీ ఆధ్వర్యంలో సేవా డేస్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? మొట్టమొదటిగా యోయో టీవీ ప్రేక్షకులకు నా తరపు నుండి, మా టీటీఏ ఫ్యామిలీ తరపు నుండి శుభాభినందనలు. ఎందుకంటే మాతో పాటు ఉండి మేము చేసే కార్యక్రమాలని అన్నిటినీ ముందుకు తీసుకొని పోయి ప్రజలకు తీసుకొని పోతున్నందుకు చాలా థ్యాంక్స్ ఫౌండర్ మల్లారెడ్డి గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ అందరికీ, మాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో మైల్స్ ఆఫ్ హోప్స్ అండ్ సే నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్స్ అన్న ఒక కాన్సెప్ట్తోని ఇక్కడ 10K 5K 10K 2K 5K 10K 3 రన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది ఒక 1000 మందికి పైగా రావడం జరిగింది, ఈ 5K పాల్గొన్నారు. సో దీంట్లో మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మొత్తము పార్టిసిపేట్ చేయడం, చాలా మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ చేశారు. బట్ ఒక 50 మంది అమెరికా నుండి పన్నులు వదిలేసుకొని, ఫ్యామిలీని వదిలేసుకొని, వెకేషన్ వదిలేసుకొని ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మొట్టమొదటిగా మాకు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసిన మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారికి, మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారికి, కో చైర్ మోహన్ రెడ్డి గారికి, అండ్ మెంబర్స్ భరత్ మదాడి గారికి, అండ్ శ్రీని అనూప్ గారికి, అండ్ పాస్ట్ ప్రెసిడెంట్ వంశీకి, అండ్ ఇండియా కోఆర్డినేటర్ ద్వారకానాథ్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు ఎంతో ముందు మాకు అండగా ఉండి మమ్మల్ని గైడ్ చేస్తున్నందుకు. అండ్ మొత్తం నాతో పాటు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మా స్టాండింగ్ కమిటీ, ఆర్వీపీస్ అందరూ మాతో పాటు ఉండి ఇన్ని కార్యక్రమాలు చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాతో పాటు నిలబడి December 9th నుండి December 23rd వరకు ప్రతి గ్రామంలో మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. సో స్కూల్స్ కానీ అడాప్ట్ చేసుకోవడం కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, క్యాన్సర్ డిటెక్షన్స్ కానీ, మెడికల్ కాన్ఫరెన్సెస్ కానీ, ఇంకా స్కాలర్షిప్స్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఆర్టిఫిషియల్ లిమ్స్ దీంట్లో మేము ముఖ్యంగా ప్రతి ఇయర్గా చేస్తూ వస్తున్నది. ఇది ఈ స్టేట్లో తెలంగాణలో కాళ్ళు లేని వాళ్ళని కాళ్ళపై నిలబెట్టాలన్నది మా కోరిక. సో దానికోసం మేము ఎంతో మంది అందరూ ముందుకు వచ్చి ఆర్టిఫిషియల్ లిమ్స్ని చేయడం జరుగుతుంది. దానికి సపోర్ట్ చేసిన మా రంగారావు గారికి స్పెషల్ థ్యాంక్స్. సో అంటే ఈసారి 10వ యానివర్సరీ కూడా టీటీఎస్ 10 years అయితే ఉంది. దానికి సంబంధించిన యానివర్సరీ కూడా చేస్తూ ఉన్నారు. సో మరి దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే ఎవరెవరు వస్తూ ఉన్నారు? సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఈ 10th యానివర్సరీ ఈ సేవా డేస్ కార్యక్రమం కోఆర్డినేటర్ విశ్వ కంది, అలాగే సేవా డేస్ చైర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి. సో దీనికి ఎన్నో కమిటీస్ ఉన్నాయి. సేవా డేస్ కోఆర్డినేటర్కి ఎవరు డిస్ట్రిక్ట్స్ని వాళ్ళు ఎంచుకున్నట్టు 10th యానివర్సరీకి జరగబోయేది December 25th రోజు శిల్ప కళావేదికలో 12 నుండి మధ్యాహ్నం 12 నుండి ఈవినింగ్ 11 వరకు జరుగుతుంది. దాంట్లో కమిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క కమిటీ, మన కల్చరల్ కమిటీకి వాణి గారు అండ్ అడ్వైజర్ రమ గారు, అండ్ మన హాస్పిటల్కి పల్లవి గారు, అండ్ అడ్వైజర్గా జ్యోతి గారు, ఎంతోమంది చైర్లు పనిచేస్తూ ఉన్నారు. సో దీనికి ఆ రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు ఒకటైతే తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అన్న నినాదాన్ని సేవలు ఎలాగో చేస్తున్నాం. డిసెంబర్ చేస్తున్నాం. ఇది అయిపోయాక December 25th రోజు కల్చరల్ ప్రోగ్రామ్ని కూడా నిర్వహిస్తున్నాం.